నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే, ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తా. అవునా? ఓకే నేను సెట్ చేస్తాను. తప్పకుండా. మొన్న అమ్మాయి వచ్చిందయా, ఫోన్ చేయాలి కదనా, స్మార్ట్ ఫోన్ కొడిస్తా కదనా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు ఈడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించమని ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడు తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు, ఈ రోజే నాకు వద్దు టార్చర్. అరే రే, అరే ఇంకో ఎగ్ పఫ్ తినరా. అలా చెప్పుకోకరా డీటీ, అసహ్యంగా ఉంటది. ఎన్ని రోజులైనా చూసి ఎరా ఈసారి కూడా మ్యాచ్ మందేనా? అవునన్నా, మా గెలవడం అలవాటే గాని ఆన్ సైట్ పోతున్నావంట. రేయ్ రేయ్, నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైటే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 days ఉందిరా. అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డు కూడా ఎలా అన్నాడు? మా సైడ్ జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? చూసాడు అన్నా. సూసైడ్? అసలు ఏమైందిరా ఆడికి? ఏం లేనా, 12 అమ్మ ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా. ఏమన్నా ఈఎంఐ కాకపోతే చెప్తా. అరే బ్లడ్ అన్నేదో తెలియకుండా అన్నాడు. రెండు ఆగాడి కోటి ఆశలతో ఈ కాలేజ్లో అడిగిపెట్టాను. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పౌరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా? ఇంటర్మీడియట్లో నాది బాయ్స్ మీడియం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓని రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన. లిస్ట్లో తెలిసిన అమ్మాయిల కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని డీపీ చేంజ్ చేసి వడ్డన నవీన్ ఫోటో పెట్టిన. స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దరిద్రుడే ముందురా టిండర్ 8th వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాన పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయినా. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారన్న అమ్మాయిలు. సరే రా భయ్, ఇవన్నీ ఏం వర్కౌట్ అవుతారే మనకని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలేడు ఉన్నాయరా, ఎప్పుడో అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతున్నా. రేయ్ అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా. సార్ ఓకే సార్, ఐల్ బి దేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ బీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాను నాన్న ప్లీజ్. నేను ఎక్స్ట్రీమ్స్ తట్టుకోలేకపోతున్నా. అరే శంకర్ వాడిని తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ అరే చెప్పినా వాడికి ఓపెన్ అవుతుందని. వాడి ఎత్తులకు పోయి ఇట్లా తీసిండు బియర్లు, చిగురు పోయింది. చిగురు బౌడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అండి. చిగురు బోనియా వలపు తేనియా. రేయ్. అరే ఏం సినిమా రా అది? తిన్మరు మామ ఆ, సినిమా. ఏందిరా బ్లడ్ వస్తుంటే పాటలేందిరా? ఇంత వైల్డ్ గా తయారైందిరా మీరు. మా హాస్టల్లో రోజైతే ఏ, అబ్బే వీడియో రెడీ. నేను స్నానం చేయాలి, బాయ్. హలో హలో హలో. ఏంటి ఏ సోపు? కుంకుడుగాయ రసం రా, నీకెందుకు పెట్టే. సిగ్గు జరగలా అసలు. రే 3 years అవుతుందిరా, ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా? పంచాయతీ ఏందన్నా? లవ్ అన్నా. బొంగులలో ఆమె నవలాగాని చేస్తుంది, అవుతుండు. అవలగాని చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇడి గర్ల్ ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్ కూర్చుంటావేంట్రా? ఏమనవా? అన్నా నీకు ఎట్లా చెప్పాలి అన్న, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న, తెలుగు మీడియం. అట్లాంటి ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆల్ ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్నా.
ఏ వర్డ్ ఫర్ ఏ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందని నా పిల్ల. ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్నా 6th సెమిస్టర్ 16 పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి, అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు షికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ. దెబ్బకి దీనమ్మ 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే అని ఎందుకు చేసేదన్నా? అసలు ఏమని ఇడిచానా? నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా. వెనెలా లైక్స్ డిడి. అరే డీడీ మామా సారీ మామ, నేను ఏదో అనేసిన మామ, సారీ మామా ఓకే మామా, నాలో డెప్త్ నీకు తెలియదు మామా. ఇట్స్ ఓకే మామా సారీ మామా, నువ్వు ఇన్ని రోజులు ఫోన్ సెక్స్ చేసినావు అనుకున్నాను కానీ మామా. నీకు నేను వచ్చిన తెలుసు కదా మామా. ఏ అంతా ఓనిరా, ఈరోజు రాత్రి అమ్మాయిని కలవాలరా నువ్వు, అంతే. ఎట్లా మామా? ఒక ప్లాన్ ఉంది మామ, క్రేజీ ప్లాన్ ఉంది. రే ఏం చేయబోతున్నారా? లేడీస్ హాస్టల్ కిందకి వెళ్ళారు. గైస్ వాడు అమ్మాయికి లత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్, ఆ గిఫ్ట్ దొరికితే మనకు అమ్మాయి దొరికినట్టే. మీ ముగ్గురు అటు, మేము ముగ్గురం ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? తర్వాత చేస్తా. Didi, what are you doing here? ఐ వాంట్ వెనెలా. ఐ నీడ్ వెనెలా. Get out. వెళ్ళు. ఓ మై గాడ్, ఇట్స్ డార్క్. Hey, hi. హాయ్. How are you? I'm good. How are you? I'm good. Hey, ఎవరిదిను? నా ఫ్రెండ్. What? తనకు కొంచెం సిగ్గు ఎక్కువ. Oh, okay. Bye. Take Yeah, care. sure. You go. వెనెలా. తను వెన్నెల కాదు. డిడి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో డిడి నో. వెనెలా. సలాం అలైకుం. వాలేకుం సలాం. రోహిత్ ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్లో ఉంది బేబీ. హాయ్ రోషన్, 2 hours అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అని తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దన్నా. మోసం చేసి హాయ్ బేబీ, మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో లోదుస్తులు. ఏ దొంగ ముద్ద, ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత వైల్డ్ ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ? మనమే బెటర్ రా మనవాళ్ళు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరు. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపుగాడని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన మనల్ని పీకెద్దేం లేదు. Can you please get up? వేయండి. ఎవత్తువే నువ్వు? మమైత్ ఖానా? షేక్. ఓకే.